పింఛన్ లబ్ధిదారులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్. ఇప్పుడు అందిన తాజా శుభార్త, రేపటికి సంబంధించిన ఏదైతే ఈ కొత్త పింఛన్లకు సంబంధించిన అప్డేట్ అనేది ఉందో మనకైతే ఇప్పుడే రావడం అయితే జరిగింది. సో ఈరోజుకు ఏవైతే రేపటికి సంబంధించిన ఏవైతే జిల్లాలు పంపిణీ చేస్తున్నారో ఈరోజే ఆ అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. సో రేపు పంపిణీ చేసే జిల్లాలు ఏవనగా 1 నుండి 19 జిల్లాల వరకు ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నారు. సో అవి ఏ జిల్లాలో తెలుసుకోవడానికి ఈ వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో అంతేకాకుండా మన ఛానల్ని అయితే ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. తద్వారా మీకైతే ఎప్పుడైతే అందరికంటే ముందుగా ఇన్ఫర్మేషన్ అనేది అందరికంటే ముందుగా మీకు షేర్ చేసే ప్రయత్నంలో నేనైతే ఉంటాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లు అనేవి పంపిణీ చేస్తున్నారు. దాదాపుగా కొన్ని జిల్లాల వరకు అయితే పంపిణీ ఆల్రెడీ చేశారు. సో ఇంకా పంపిణీ చేసే జిల్లాలు అనేవి కొన్ని ఉన్నాయి. సో తద్వారా ఎవరెవరికైతే ఈ పింఛన్ డబ్బులు ఎవరెవరికైతే వస్తున్నాయో వారు అయితే ఈ పింఛన్ డబ్బులు అయితే అర్హులు ఉంటారు. సో ఎవరెవరైతే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ పింఛన్ డబ్బులు అనేవి వస్తాయి. సో అర్హత కలిగి ఉండి ఇంకా పింఛన్ డబ్బులు అయితే ఎవరెవరికి వస్తలేవో వారి గురించి కూడా ఏదైతే తదుపరి అప్డేట్స్ వారు చేయించుకునేవి ఉన్నాయో అవి వేయించుకుంటే ఖచ్చితంగా వారికి కూడా ఈ కొత్త పింఛన్ డబ్బులు అనగా 4,016 రూపాయలు మరియు 6,016 రూపాయలు ఎవరికి ఎంత రావాలో అంతా ఖచ్చితంగా వస్తాయన్నట్లు మనకైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే చెప్పడం అయితే జరిగింది. సో అది అలాగా ఉంటే ఈ పింఛన్ డబ్బులు చాలామందికి ఎంతో ఉపయోగపడుతున్నాయి అన్నట్లు కొందరైతే చెప్పారు. సో ఇంకొందరైతే అర్హత కలిగి ఉండి ఇంకా ఎవరెవరికైతే వస్తలేవో వారు వస్తలేవు, ఇది ఎలా ఎంచుకోవాలి అన్నట్లు అడిగారు. సో రాని వారు త్వరగా ఏవైతే తదుపరి అప్డేట్స్ ఉన్నాయో ఆ లింక్ కేవైసీ ఏదైతే ఉందో అది వేయించుకుంటే ఖచ్చితంగా మీకు కూడా ఈ పింఛన్ డబ్బులు అనేవి వస్తాయి అన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా అదైతే వేసుకోండి. సో అది అలాగా ఉంటే మనకు ఇంతకు ముందుకు కూడా పాత పింఛన్ డబ్బులలో కూడా చాలామందికి అయితే కట్ కావడం అయితే జరిగింది పింఛన్ డబ్బులు. ఆ పింఛన్ డబ్బులను ఏవైతే ఈ కొత్త పింఛన్ డబ్బుల రూపంలో ఎంతమందికి అయితే ఆ పింఛన్ డబ్బులు అనేవి కట్ అయ్యాయో కట్ అయిన వారందరికీ ఈ కొత్త పింఛన్ల రూపంలో అనేవి పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అది అలాగా ఉంటే రేపు పంపిణీ చేసే జిల్లాలు ఏవనగా హన్మకొండ, జగిత్యాల, వికారాబాద్, వనపర్తి, సూర్యాపేట, మెదక్, ములుగు, మేడ్చల్, వరంగల్, జోగులాంబ గద్వాల్, జనగాం, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ ఇలాగా కొన్ని జిల్లాల వరకు అయితే రేపు పంపిణీ చేయబోతున్నారు. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇంకా ఎవరెవరికైతే మీ తోటి వారికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలీదో వారందరికీ షేర్ చేయండి. తద్వారా ఈ ఇన్ఫర్మేషన్ వారికి కూడా చేరుతుంది. వారు కూడా త్వరగా ఈ పింఛన్ డబ్బులు అయితే తీసుకుంటారు. సో థ్యాంక్ యూ.